పరీక్ష ఏదైనా ఫలితాలలో అందనంత ఎత్తులో ట్రినిటీ ఇంటర్ మరియు ఐఐటి నీట్ అకాడమీ అడ్మిషన్లు జరుగుతున్నవి. వివరాలకు సంప్రదించండి ట్రినిటీ విద్యా సంస్థలు. 5 అంకెల జీతం వచ్చే ప్రభుత్వ ఉద్యోగం. ఒక్కరు కాదు, ఇద్దరు అందమైన భార్యలు. వారంతా ఒకే చోట కలిసి ఉంటారు. వారికి 2 పిల్లలు. హాయిగా సాగిపోతున్న వారి కాపురంలో ఏం జరిగిందో ఏమో. 2 భార్యలకు ఒకేసారి వీడియో కాల్ చేసి ఉరివేసుకుని చనిపోయాడో ఉద్యోగి. ఎవరా ఉద్యోగి? ఏంటా విషాద ఘటన? ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు కలెక్టరేట్లో ఎడ్ల వికాస్ అనే వ్యక్తి పోలవరం భూసేకరణ విభాగంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. స్థానిక శాస్త్రి కాలనీలో నివాసం ఉండే ఇతడికి 2 భార్యలు, 2 పిల్లలు. వీళ్లంతా ఒకే ఇంట్లో కలిసి ఉంటారు. 2 భార్యలు కలిసిమెలిసి ఉండటంతో కుటుంబ పరంగా వికాస్ కి ఇలాంటి సమస్యలైతే లేవు. అయితే ఆదివారం మధ్యాహ్నం నుంచి చిరాకుగా ఉన్న వికాస్ కుటుంబ సభ్యులతో వైరాగ్యంతో మాట్లాడాడు. మైండ్ బాగోలేదు, తూర్పు వీధిలోని గదికి వెళ్లి పడుకుంటా అని చెప్పి వెళ్లిన వికాస్ అర్ధరాత్రి దాటాక 2 భార్యలకు వీడియో కాల్ చేశాడు. మళ్లీ తీవ్రమైన వైరాగ్యంతో మాట్లాడాడు. వీడియో కాల్లో ఫ్యాన్ కు తాడు వేలాడుతున్న విషయం గమనించిన 2 భార్యలు ఏదో జరగరానిది జరుగుతోందని ఊహించారు. పరుగున ఇంటి నుంచి వికాస్ పర్సనల్ రూమ్ కి పరుగులు పెట్టారు. కానీ అప్పటికే ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించాడు. వికాస్ లబోదిబోమంటూ స్థానికుల సాయంతో వికాస్ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ప్రాణాలు వదిలాడు వికాస్. పని ఒత్తిడే వికాస్ ప్రాణం తీసిందనుకుంటున్నారు స్థానికులు. ఒత్తిడిని జయించలేక క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుని ఆ నలుగురిని తీరని విషాదంలోకి నెట్టాడు. ఏదేమైనా పని ఒత్తిడి ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.